క్షుద్ర శక్తులను ఆశ్రయించి మహాశక్తిగా మారాలనుకుంటున్న ఒక ప్రేతాత్మ దిగ్బంధనం. విధిని ఎదిరించి తన ఆశయాన్ని ఎలాగైనా సాధించాలని చూస్తున్న ఒక పిశాచి దిగ్బంధనం. విధిని ఎదిరించడం ఎవరి తరం కాదు. దైవశక్తికి సాటి లేదు. ఈ తంతు ఒక మహాయాగం. దుష్టశక్తికి దైవశక్తికి జరుగుతున్న యుద్ధం. ఈ ప్రయత్నంలో ప్రేతాత్మలు పోరాటం చెయ్యటం, విఘ్నాలు కల్పించే ప్రయత్నం చెయ్యటం సహజం. ఈ తంతు ఆపడానికి ప్రేతాత్మలు వికృత నృత్యాలు చేస్తాయి. విధిని ఎదిరించడానికి తప్పుదారి పట్టిస్తాయి. సంకల్పంతో వేద మంత్రాలతో భగవంతుడిపై భారం వేసి నిష్ఠగా నిగ్రహంగా చేయవలసిన యాగం ఇది. హోమం మరింత ప్రజ్వలింపజేయండి. ఒక సాధ్వి త్యాగం వల్ల తయారైన త్రిశూలం ఇది. ఇది ఈశ్వరానుగ్రహం పొందాలి. ఆది పరాశక్తికి ఆయుధంగా కావాలి. ముక్కోటి దేవతల కరుణ ప్రజ్వలించాలి. భానుడి కిరణాలు ఇందులో చేరి తేజోవంతం కావాలి. గీతని అంతం చేయగల శక్తిని ఆపాదించుకోవాలి. ఈ ప్రయత్నాన్ని గీత అంత సులువుగా జరగనివ్వదు. శతవిధాల అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. అంజలి కనపడకపోవటం అందులోని భాగమే. అంజలి లేకుండా పూజ జరగదని తెలుసుకుని రాకుండా అడ్డుపడుతోంది. మరెలా స్వామి? గీతను అంతం చేయడం ఎలా? దాని ఆగడాలను అడ్డుకోవడం ఎలా? అంజలి ఎక్కడుంది? తను ఎలా రప్పించడం? కంగారు పడవద్దు. మనందరికీ అండగా ఆది పరాశక్తే ఉంది. అర్జున్ కి తనే దారి చూపిస్తుంది. విజయవంతంగా అర్జున్ అంజలిని తీసుకొస్తాడు. అమ్మా, మా అన్న అవుతున్నకి ఏం కాకుండా చూడు. వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు తల్లి. స్వామి, అంజలి వస్తే అన్యాయానికి అంతా మొదలవుతుంది. రావాలి, వస్తుంది. రుద్రాక్షలు శివతాండవం చెయ్యాలంటే ఈ ప్రళయతాండవం జరిగి తీరాలి. త్రిశూలాన్ని సంధించి ఆ ప్రేతాత్మను చిన్నాభిన్నం చెయ్యాలి. దమ్మి త్రిశూలానికి పూజలు చేస్తున్నారు. అసలు విషయం బయటికి తెలిస్తే హవక్ అవుతారు. నేనే దాన్ని తారుమారు చేశానని తెలిస్తే అమ్మో, నా వాళ్ళే నన్ను చంపేస్తారు. ఈ ఫోన్ పగిలినట్టే నీ బుర్ర కూడా పగిలేది. చంపేస్తాను. ప్రళయానికి నాంది పలికే సమయం ఆసన్నమైంది.
నీ కోరిక నెరవేరబోతున్నదే. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను గోరా. మొదలు పెట్టు. చరిత్రలో ఎప్పుడు చెడు మీద మంచి గెలుస్తుంది, దెయ్యం మీద దైవమే గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈరోజు మొట్టమొదటిసారి మంచి మీద చెడు, దైవ శక్తి మీద శుద్ర శక్తి గెలవబోతుంది. ఒక ప్రేతాత్మ అసమానమైన తన కోరిక నెరవేర్చుకోబోతుంది. కొత్త అధ్యాయానికి అంకురార్పణ ఇప్పుడే మొదలవుతుంది. ఓం క్లీం క్లీం కాపాల కాపాల ఇస్తక్ బర్రి ఆవాహనం ఆవాహనం సమస్తం సర్వం సిద్ధః సిద్ధః. గీత, నక్షత్ర సమయం మనకే అనుకూలంగా ఉంది. క్షుద్ర పూజ ప్రారంభం కాబోతోంది. నిన్ను అంతం చెయ్యాలని వాళ్ళు తయారు చేసిన మహిమాన్విత అఖండ శక్తి స్వరూప రుద్ర కనక త్రిశూలం మన దగ్గరే ఉంది. ఎవరైతే నిన్ను అంతం చేయాలని చూస్తుందో ఆ అంజలి కూడా మన దగ్గరే ఉంది. ఇక ఎవ్వరూ మనల్ని ఆపలేరు. అంతం అంతం ఆద్యాంతం ఆద్యాంతం క్షుద్ర గపాల గపాల భేతాళ భేతాళ కాళిక కాళిక మంత్ర భీభత్సం భీభత్సం. గీత, నువ్వు ఈ ముగ్గులో కూర్చో. పూజ ప్రారంభం అవుతుంది. అలాగే గోరా. గీత, జాగ్రత్తగా విను. నా క్షుద్ర శక్తులతో యోగ ముద్రలతో నీ చుట్టూ దుష్ట ప్రేత రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాను. ఈ వలయం నీకు రక్షణగా ఉంటుంది. రక్త పిపాసి క్షుద్ర పిశాచి కాపాలి కాలి ప్రేత ప్రాణి ప్రేతాళ కురూపి ఈ 5 ప్రేత శక్తులను మేల్కొల్పి నా మంత్రశక్తితో ఆవాహనం చేసి ఆ శక్తులన్నిటినీ నీలో ప్రవేశపెట్టబోతున్నా. ఆ శక్తులు నీ వశమైతే నీలో తేజం ప్రజ్వరిల్లుతుంది. కళేబరానికి నీ ఆత్మకి ప్రేతాత్మ తోడవుతుంది. ఆ కాళికామాత రౌద్రాన్ని పొందుతావు. ఈ రుద్రభూమి సాక్షిగా నువ్వు శక్తివంతురాలు అవుతావు. గురుగారు, త్రిశూలం నలుపు రంగులకు మారిందండి. అయ్యో, ఏంటి స్వామి ఇది? ఏదైనా అపశకునమా?